హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడియోలు అప్లోడ్ చేసి చాలా రోజులు అవుతుంది కదా. వీడియోలు అప్లోడ్ చేయడానికి అయితే కొంచెం వీడియో తీస్తున్నాను, కానీ ఎడిటింగ్ చేసుకోవడానికి అవ్వట్లేదు. పాపతో అసలు కుదరట్లేదు. ఇల్లు ఓపెనింగ్ అయితే అయింది, కానీ ఇంకా మేము వంట గట్ట అయితే మా కొత్త ఇంట్లో అయితే ఇంకా వండుకోలేదండి. అత్తయ్య ఇంట్లోనే వండుకున్నాము ఇన్ని రోజులు. అందుకని చెప్పి ఫస్ట్ టైము ఎలాగా పాలు పొంగిచ్చేసాం కదా అని గ్యాస్ అవన్నీ కడిగేసుకొని ఒకసారి ఈ ఇంట్లో ఫస్ట్ టైం వండుతున్నాను కదా అని చెప్పేసి గ్యాస్కి బొట్టులు అయితే పెట్టుకుంటున్నానండి. అంటే గ్యాస్ కడుక్కున్నప్పుడల్లా పసుపు రాసి బొట్టు పెట్టుకుంటే మంచిది అనమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ టైం వండుతున్నాను కదా అని పసుపు రాసి బొట్టు పెట్టుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ అయితే సేమే వండుతారనుకుంటున్నాను, ఫస్ట్ టైం వండుతున్నాను కదా అని. దాంతో పాపని తీసుకొచ్చానండి. పాపని అక్కల ఇంటికాడ నుంచి ఫస్ట్ పాలు వస్తువులు ఏదైనా వండుకుంటే మంచిది కదా అని చెప్పేసి సేమే పెట్టాను పాప కోసం అని చెప్పేసి. ఇంకా ఇలాగ పాప వచ్చింది కదా అని ఇవైతే మా చిన్న పాపకి ఇచ్చిన అంగన్వాడీలో పాలు ప్యాకెట్లు అండి. ప్రతి నెల ఇస్తారు కదా. మేము అసలు వాడను, అసలు ఫస్ట్ నుంచి అయితే నేను అసలు వాడేదాన్ని కాదు ఒక్క ప్యాకెట్ కూడా. కానీ ఇప్పుడైతే వాడుతున్నాను, ఎందుకంటే ఈ పాలు ప్యాకెట్లు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా బయట పాలు ప్యాకెట్లు అయితే నేను కొనలేదు. ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకోవడం అని చెప్పేసి. దాంతో ఇవి కూడా వేస్ట్ అయిపోతాయి కదా. ఇవైతే కొంచెం సాల్ట్లో అనిపిస్తాయి, కానీ పర్లేదు. సేమ్ చేసినప్పుడైతే ఆ సాల్ట్ టేస్ట్ అయితే నాకేం తగలదు అనమాట. ప్రత్యేకంగా ఏం చూపించట్లేదండి, ఎందుకంటే నేను ఓన్లీ ఫస్ట్ టైం వండుకుంటున్నాను కదా అని చెప్పేసి వీడియో తీస్తున్నాను ఓన్లీ అంతే. ఎందుకంటే సేమ్ వేసేయడం ఏముందండి, పాలు మరిగేసి సేమ్ వేసేసుకోవడమే ఒక సింపుల్గానా. చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు, యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉంటాయి. కానీ నేనైతే ఫస్ట్ టైం వండుతున్నాను కదా ఇంట్లోనే, కొత్త ఇంట్లోనే అని చెప్పేసి వీడియో తీస్తున్నాను అంతే. నాకు వీడియో తీసేది అయితే మా ఆయనే అండి, కానీ కామెడీ అనమాట. ఎటకారేస్తున్నాడు, నీ అందమైన ముఖాన్ని ఎలా చూపించు ఒకసారి అని ఎటకారేస్తున్నాడు అనమాట. అంటే నేను నవ్వట్లేదు కదా, నవ్వకుండా మామూలు సైలెంట్గా ఉన్నాను కదా, దానికోసం నీ అందమైన ముఖాన్ని ఎలా చూపించాను కామెడీగా ఎటకారేస్తున్నాడు అనమాట నన్ను. అక్కడక్కడ ఓన్ వాయిస్ అయితే పెట్టేస్తున్నాను. వీడియో అయితే కంటిన్యూ చేయండి, నెక్స్ట్ మళ్ళీ మాట్లాడుకుందాం. చెప్తుంది మనం తర్వాత తీసుకొచ్చిన మేము తీసి పంచదార ఎక్కువ వేయట్లేదు అంటే చల్వద్దా బాబాయ్కి దా. ఫస్ట్ అయితే వాళ్ళ బాబాయ్కి పెట్టడానికి అయితే వెళ్ళిపోతుందండి. మేము ఏమి వండుకున్నా ఫస్ట్ వాళ్ళ బాబాయ్కి అయితే కంపల్సరీగా పెడుతుంది అనమాట. ఏమైనా అంతే, ఫస్ట్ ఏది వండినా సరే ఫస్ట్ మా మరిది కోసం అయితే పక్కకి తీసేస్తాము. అంటే చనిపోయిన వాళ్ళకి పక్కన పెడితే మంచిది అంటారు కదా. తర్వాత మా అత్తయ్యలకి అయితే పట్టుకెళ్తుంది అనమాట మా పాప. ఇది మా అత్తయ్యలకి షాప్లో ఉంటారు కదా. ఇంకా మా పాప చూసారా, దానికోసం వండితే ఎంత చిన్న కప్పు పెట్టుకుందో. తాగు తాగు అని చెప్తుంటే తాగట్లేదు, దానికి ఇష్టం ఉండదు పెద్దగా ఇలాంటివన్నీనా. బయట మామూలుగా తినమంటే మాత్రం బయటవన్నీ తినేస్తుంది, ఇంట్లో ఏమి వండినా వద్దంటుంది. పాప వేసుకున్న డ్రెస్ అయితే మార్చేయమని చెప్తున్నాను అనమాట. అంటే కొంత సైడ్ సిరిగిపోయింది, కుట్టు ఊడిపోయింది. అందుకని చెప్పేసి అంటే సెంటర్కి వెళ్తుంది కదా అని చెప్పేసి వేరే గౌన్ వేసుకోమని చెప్తున్నాను. సెంటర్ అంటే పెద్ద దూరం కాదులేండి. చూడు సైడ్ నుంచి వెళ్ళు. సాయితే ఏమేమి ఇస్తారో అన్నీ కొనుక్కొని తెచ్చేసుకో. ఫ్రైడ్ రైస్ తింటావంటే పార్సిల్ చేసుకొని తెచ్చేసుకో. సైడ్ నుంచి వెళ్ళు. స్కూల్ పెట్టినప్పటి నుంచి 2 సార్లు వచ్చింది అంతే పాప. అందుకని చెప్పేసి మా అత్తయ్య ఫ్రైడ్ రైస్ కొంటాను రా అంటేమో వద్దన్నదంట. కానీ తిను అని చెప్పేసి నేను మా పాపకు చెప్పాను తర్వాత, లేకపోతే ఇంటికి తెచ్చేసుకో అని చెప్తున్నాను అనమాట. తర్వాత మా ఆయనకి ఇచ్చేసాను. నాకు కూడా పెద్దగా ఇష్టం ఉండదండి, సేమే ఏదో తింటాను అంతే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148
దా పిలు మమ్మీ దా 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 పిలు పిలు దా 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 పిలు బాయ్ చెప్పు బాయ్ చెప్పు నా చేయి కాదు నీ. ఇంక చిన్న పాప అయితే ఫీవర్ తగ్గాక చాలా వీక్గా అయిపోయిందండి పాపం. అసలు ఎంత తినిపించినా ఒళ్ళు మాత్రం రావట్లేదు మళ్ళీనా. వీడియో ఇంతవరకు చూసారంటే నచ్చే ఉంటుంది కదా. నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే కదా నాకు కూడా తెలుస్తుంది కొంచెం. ఓకే అండి, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. బాయ్ అండి.